సముద్రపు అగాధపు లోతుల్లో శత్రువుల రాడార్లకు చిక్కకుండా నిశ్శబ్దంగా మన దేశాన్ని కాపాలా కాసే శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. అవే అరిహంత్ శ్రేణి అణు జలాంతర్గాములు. సరే, మరి ఈరోజు మన టాపిక్ ఇదే. ఈ సముద్ర గర్భ సంరక్షకుల గురించి, వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి మనం లోతుగా తెలుసుకుందాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ టాపిక్లోకి ఎలా వెళ్దామంటే, ముందుగా అసలు మనకివి ఎందుకు అవసరం అనే వ్యూహాత్మక అవసరాన్ని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత అరిహంత్, అరిదమన్ల గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. వాటి మధ్య తేడాలను క్లియర్గా పోల్చి చూసి, చివరగా మన నేవీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చర్చిద్దాం. అరిహంత్ శ్రేణి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా న్యూక్లియర్ ట్రయాడ్ అనే మాటను తెలుసుకోవాలి. చాలా సింపుల్. అంటే భూమి, గాలి, సముద్రం ఈ 3 చోట్ల నుంచి అణుదాడి చేయగల సత్తా ఉండటమన్నమాట. ఎందుకంటే ఒకవేళ శత్రువులు మన భూమి మీద ఉన్న ఆయుధాలను టార్గెట్ చేసినా, గాలిలో ఉన్న వాటిని దెబ్బతీసినా, సముద్రంలో ఇంకో ఆప్షన్ బలంగా ఉంటుందనే భరోసా ఇదిస్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. భారతదేశపు పాలసీ ఏంటి? నో ఫస్ట్ యూజ్. అంటే మేం ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించాం. కాని ఒకవేళ ఎవరైనా మనమీద దాడి చేస్తే గట్టిగా బదిలివ్వాలి. ఇక్కడే వస్తుంది సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ. భూమిపైన, గాలివ ఉన్న మన స్థావరాలను శత్రువులు కనిపెట్టి నాశనం చెయ్యొచ్చు. కాని సముద్రం లోపల కొన్ని వందల అడుగుల లోతులో సైలెంట్గా తిరిగే ఈ సబ్మరీన్లను పట్టుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే ఇవి ప్రతీకార దాడికి అత్యంత నమ్మకమైన ఆయుధాలు. ఈ సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికే పూర్తిగా మన దేశంలో మన టెక్నాలజీతో నిర్మించినవే ఈ అరిహంత్ శ్రేణి అణు జలాంతర్గాములు. ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తుందన్నమాట. చూశారుగా, ఇవే ఆ అధునాతన యంత్రాలు. మన సముద్ర ఆధారిత రక్షణ వ్యవస్థకు ఇవి వెన్నెముకలాంటివి. వీటిని కేవలం జలాంతర్గాములు అనడం కరెక్ట్ కాదు, సముద్ర గర్భంలో కదిలే ఉక్కుకోటలు అనాలి. వీటిని టెక్నికల్గా SSBN అని పిలుస్తారు. ఈ పదం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. SSBN అంటే షిప్ సబ్మర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్. అంటే బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళుతూ న్యూక్లియర్ రియాక్టర్తో నడిచే సబ్మరైన్ అనే అర్థం. అందుకే ఇవి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన యంత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. సరే, ఇక ఈ శ్రేణిలో మన మొదటి హీరో, మనందరి గర్వకారణం INS అరిహంత్. దీని రాకతోనే భారతదేశం ఆ న్యూక్లియర్ ట్రయాడ్ను పూర్తిచేసి అమెరికా, రష్యా, చైనా లాంటి అతి కొద్ది దేశాల సరసన చేరింది. చూడండి, 2009లో మొదలైన అరిహంత్ ప్రయాణం 2016లో అధికారికంగా నేవీలో చేరి, 2018లో మొదటిసారిగా పూర్తిస్థాయి గస్తీకి వెళ్లి, 2022 నాటికి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించే స్థాయికి చేరింది. ఇదొక పెద్ద ప్రయాణం. ఇక దీని సైజ్ విషయానికొస్తే, దీని డిస్ప్లేస్మెంట్ 6000 టన్నులు. అంటే సింపుల్గా దాని బరువు లేదా అది నీటిలో ఉన్నప్పుడు పక్కకు నెట్టే నీటి బరువు అనుకోవచ్చు. ఈ నంబర్ దాని పరిమాణాన్ని సూచిస్తుంది. దీని ప్రధాన ఆయుధ శక్తి 4 వర్టికల్ లాంచ్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ నుంచే, సముద్రం లోపలి నుంచే నేరుగా బాలిస్టిక్ క్షిపణులను శత్రువుల మీదకు ప్రయోగించగలదు. మరి దీనికి పవరెక్కడ్నుంచొస్తుంది? దాని గుండెలాంటి 83 మెగావాట్స్ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి. దీనివల్లే ఇది నెలల తరబడి నీటి అడుగున ఉండగలదు. ఇది వాడే ఆయుధాలు K-15 సాగరిక క్షిపణులు. వీటి రేంజ్ 700 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇవే అరిహంత్ క్లాస్కి బేసిక్ కేపబిలిటీస్ అన్నమాట. అయితే కథ అరిహంత్తో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు వస్తోంది దాని అప్గ్రేడెడ్ వర్జన్. మరింత పెద్దది, మరింత శక్తివంతమైనది. అదే INS అరిధమన్. ఇక్కడ నంబర్ గమనించండి, 7000 టన్నులు. గుర్తుంది కదా? అరిహంత్ 6000 టన్నులు, ఇది 7000. అంటే మరో 1000 టన్నులెక్కువ. ఈ అదనపు బరువు ఎందుకంటే ఇందులో మరింత పవర్ఫుల్ రియాక్టర్, ఇంకా అడ్వాన్స్డ్ సెన్సార్లు, ఇంకా ఎక్కువ ఆయుధాలు పట్టడానికే. ఇక ఫైర్ పవర్ విషయానికొస్తే, ఇది మామూలు అప్గ్రేడ్ కాదు, డబుల్ అప్గ్రేడ్. అరిహంత్లో 4 లాంచ్ ట్యూబ్స్ ఉంటే, అరిదమన్లో ఏకంగా 8 ఉన్నాయి. అంటే స్ట్రేట్గా ఫైర్ పవర్ డబుల్ అయిపోయిందన్నమాట. ఇక్కడ కేవలం ట్యూబ్స్ నంబర్ పెరగడమే కాదు, క్వాలిటీ కూడా పెరిగింది. ఇది 3500 కిలోమీటర్ల రేంజున్న శక్తివంతమైన K-4 క్షిపణులను కూడా మోయగలదు. ఒక్కసారి ఆలోచించండి,
700 కిలోమీటర్లెక్కడా 3500 కిలోమీటర్లు ఎక్కడ ఎంత పెద్ద టెక్నాలజికల్ జంప్ ఇది. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు చూశాం కదా. ఇప్పుడు పరీక్షల కోసం చాలా ముఖ్యమైన భాగం. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి వాటి మధ్య తేడాలేంటో క్లియర్గా చూద్దాం. ఒక స్టడీ చెక్లిస్ట్ లాగా అన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకు ఒకే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. డిస్ప్లేస్మెంట్ ఎక్కువ, లాంచ్ ట్యూబ్స్ రెట్టింపు, క్షిపణి పరిధి దాదాపు 5 రెట్లు ఎక్కువ. అరిధమన్ ప్రతి విషయంలోనూ అరిహంత్ కంటే ఒకడుగు కాదు, చాలా అడుగులు ముందుంది. సో అరిధమన్తో మన ప్రయాణం ఆగిపోతుందా? అస్సలు లేదు. భారత నౌకాదళం భవిష్యత్తు కోసం ఇంకా పెద్ద ప్లాన్స్ వేస్తోంది. తర్వాతేంటి అంటే ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, S4 కోడ్ నేమ్తో అరిధమన్ లాంటిదే ఇంకో SSBN రెడీ అవుతోంది. ఇవి మన న్యూక్లియర్ డిటరెన్స్ కోసం. రెండోది SSN ప్రోగ్రామ్. ఇవి అటాక్ సబ్మరైన్లు. వీటి పని బ్యాలిస్టిక్ క్షిపణులను మోయడం కాదు, శత్రువుల షిప్స్ని, సబ్మరైన్స్ని వేటాడటం. అసలు అరిధమన్ అనే పేరుకి అర్థం శత్రు సంహారి. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు ఇది కేవలం పేరు మాత్రమే కాదు, మన దేశ శక్తికి, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. చివరగా ఒక్కసారి ఆలోచించండి. సముద్రం లోపల ఎవరి కంటికి కనిపించకుండా తిరిగే ఇంత శక్తివంతమైన ఆయుధాలు మన సొంతమైనప్పుడు మన ప్రాంతంలో అంటే ఈ హిందూ మహాసముద్రంలో పవర్ బ్యాలెన్స్ ఎలా మారుతుంది? ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద చర్చనీయాంశమవుతుంది.